హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోయిటాంధ్ర కిచెన్. ఎలా ఉన్నారు గైస్ ఇవాల్టి మన వీడియోలో బ్రాండెడ్ బ్యూటీ ప్రోడక్ట్లో అయిన మమా ఎర్త్ యొక్క ఉప్తన్ ఫేస్ వాష్ని హోమ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఉప్తన్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మీ సన్ ట్యాన్ను రిడ్యూస్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ను రిమూవ్ చేస్తుంది, బ్రైటన్ స్కిన్ టోన్ను అందించడంలో హెల్ప్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇది ఆల్ స్కిన్కి సూటబుల్ అవుతుంది. హోమ్ మేడ్ మమా ఎర్త్ ఉప్తన్ ఫేస్ వాష్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఉప్తన్ ఫేస్ వాష్లో వేయడానికి ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ ఆయిల్. క్యారెట్ ఆయిల్ కోసం ముందుగా ఒక క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసి ఒక పావు కప్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ను తీసుకొని ఈ రెండు మిశ్రమాన్ని మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి స్టెయినర్ హెల్ప్తో స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు మన ఉప్తన్ ఫేస్ వాష్ కోసం క్యారెట్ ఆయిల్ ఈస్ రెడీ. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఒక గ్లాస్ డిజిటల్ వాటర్ కోసం వేడి చేసి చల్లార్చిన ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి. నెక్స్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాల్నట్ బీడ్స్ను పౌడర్ చేసి ఆ పౌడర్ను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ వాల్నట్ బీడ్స్ జనరల్లీ ఎక్స్ఫోలియేట్ డెడ్ సెల్స్ టు రివీల్ ద నేచురల్ గ్లో ఆన్ ద ఫేస్. ఇది మీ స్కిన్కు స్మూత్ అండ్ రీఫ్రెష్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత పసుపు, టర్మరిక్ను పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మాత్రంలో ఉండడం వల్ల స్కిన్ సెల్స్ అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, మీ స్కిన్ టోన్ను మెరుగుపరుస్తుంది. ముందు తయారు చేసుకున్న క్యారెట్ ఆయిల్ను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. క్యారెట్ ఆయిల్ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ద ట్యాన్ ఫ్రమ్ అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ అండ్ రీస్టోరింగ్ ద నేచురల్ ఫెయిర్నెస్ ఆఫ్ ద స్కిన్. మీరు ఇంతవరకు చూసినట్లయితే మమా ఎర్త్ ఉప్తన్ ఫేస్ వాష్లో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేశారు. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినట్లయితే మన మమా ఎర్త్ ఉప్తన్ ఫేస్ వాష్ రెడీ అయినట్టే. తర్వాత గ్లీజరిన్ సోప్ పిఆర్ఎస్ను గ్రేట్ చేసి డబుల్ బాయిలర్ సహాయంతో లిక్విడ్ ఫామ్లో వచ్చేంత వరకు ఉంచి దాన్ని 3 to 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ ఫార్మింగ్ కావాలంటే మరింత యాడ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ మరో కీ ఇంగ్రీడియంట్ వచ్చి ములేతి, ఇట్స్ మీన్ లికోరైజ్ పౌడర్. లికోరైజ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లికోరైజ్ సన్ డ్యామేజ్ స్కిన్ను రిపేరింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, కఠినమైన సూర్యకిరణాల నుండి కాపాడుతుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మీ దగ్గర ఉన్న ఒక ఎంటీ బాటిల్లో పోసుకోండి. అండ్ మన మమా ఎర్త్ ఉప్తన్ ఫేస్ వాష్ యొక్క మరో మెయిన్ ఇంగ్రీడియంట్ జాఫ్రాన్ను 2 పిచ్ వేసుకొని బాగా షేక్ చేయండి. జాఫ్రాన్ మన అందరికీ తెలిసిన విషయమే. దాని సహజ చర్మ మూలికల లక్షణాలు ప్రసిద్ధి చెందింది అని, ఎందుకంటే ఆరోగ్యానికి అండ్ గ్లోయింగ్ స్కిన్ను ప్రోత్సహిస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చూసినట్లయితే మమా ఎర్త్ ఉప్తన్ ఫేస్ వాష్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ను యూజ్ చేశారు. బట్ మనం ఇందులో ఎలాంటి కెమికల్ యూజ్ చేయడం లేదు కాబట్టి 2 వీక్స్ వరకు ఈజీలీ స్టోర్ చేయగలుగుతారు. మీరు మరిన్ని రోజులు స్టోర్ చేయగలిగితే మరీ మంచిది. దీన్ని నార్మల్ ఫేస్ వాష్ను యూజ్ చేసినట్లే యూజ్ చేయగలుగుతారు. సో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ట్రై చేసి ఎలా వచ్చింది, ఎంతటి బెనిఫిట్స్ని అందించిందో ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో కోయిటాంధ్ర కిచెన్కి మీ పిక్ని పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు కోయిటాంధ్ర కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.